డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ సమ్మిట్ను వైభవంగా నిర్వహిద్దామన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర భవిష్యత్కు రోడ్ మ్యాప్ రూపొందించాలన్న ముఖ్యమంత్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం. 24,729 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ గెలుపుతో పెరిగిన రేవంత్ రెడ్డి ఇమేజ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు సాధిస్తాం. అభివృద్ధికి బీఆర్ఎస్ బీజేపీ సహకరించాలన్న రేవంత్. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు ఇది ప్రతిఫలమన్న సీఎం. జూబ్లీహిల్స్ ఫలితాలు నిరాశపరిచినా కుంగిపోయేది లేదు. ఎన్నికలపై ఆత్మవిమర్శ చేసుకుంటామన్న కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనన్న మాజీ మంత్రి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. కేసులో A49గా ఉన్న అనిల్ చోఖ్రా అరెస్ట్. డిస్టిలరీస్ నుంచి వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించినట్టు గుర్తింపు. బీహార్లో 202 స్థానాల్లో జయభేరి మోగించిన ఎన్డీఏ. నితీష్కే పట్టం కట్టిన బీహారీ ఓటర్లు. తుడిచిపెట్టుకుపోయిన మహాగఠబంధన్. ఓట్ చోరీ జరిగిందన్న ప్రతిపక్ష నేతలు. జంగిల్ రాజ్కు బీహార్లో ఎంట్రీ లేదన్న మోడీ. ఈసీపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న ప్రధాని. గంగానది బీహార్ నుంచి బెంగాల్లోకి పారినట్టు అక్కడ విజయం సాధిస్తామన్న పీఎం. బీహార్లో విజయం తమ విధానాలపై నమ్మకానికి నిదర్శనం. అభివృద్ధి సంక్షేమమే తమ లక్ష్యమన్న జేపీ నడ్డా. సుపరిపాలన, స్థిరత్వం, అభివృద్ధికి ఓటేశారన్న బీజేపీ చీఫ్. బీహార్ ఎన్నికల్లో మొదటి నుంచి అన్యాయమే జరిగింది. ఆశ్చర్యకరమైన ఫలితాలొచ్చాయన్న రాహుల్ గాంధీ. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతున్నామని ట్వీట్. బీహార్ను మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. అనేక ప్రశ్నలకు ఈ విజయం గట్టి సమాధానమన్న చిరాగ్ పాస్వాన్. బీహారీ ఓటర్లు డబుల్ ఇంజిన్ సర్కార్పై విశ్వాసం చూపారు. తమను దూషించిన వారికి ప్రజలు గుణపాఠం చెప్పారన్న విజయ్ కుమార్ సిన్హా. లఖీసరాయ్ నుంచి బీజేపీ తరపున గెలిచిన డిప్యూటీ సీఎం. తొలిసారి పోటీ చేసి విజయం సాధించిన ఫోక్ సింగర్. అలీనగర్ స్థానం నుంచి బీజేపీ టికెట్పై గెలుపు. బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన చిన్న వయస్కురాలిగా మైథిలి ఠాగూర్. ఒడిశాలోని నువాపడా ఉప ఎన్నికలో బీజేపీ హవా. విజయం సాధించిన కమలం నేత జై డొలాకియా. జమ్మూ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లాకు షాక్. బడ్గాం ఉప ఎన్నికల్లో పీడీపీ విజయం. గెలిచిన ఆగా సయ్యద్ ముంతజీర్ మెహదీ. కాశ్మీర్లో మరోసారి భారీ పేలుడు. నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘటన. 8 మంది మృతి, 13 మందికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో కీలక పరిణామం. ఉగ్ర చర్యలకు పాల్పడ్డ 4 వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం. ఆస్ట్రేలియాలో వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆత్మీయ సమావేశం. చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో ప్రత్యేక భేటీ. పార్టీ తాజా పరిస్థితులపై చర్చించుకున్న నాయకులు. ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీ పార్వతి. రాబోయే రోజుల్లో పార్టీకి అండగా ఉంటామని ఎన్ఆర్ఐల హామీ. గురుగ్రామ్లో భారీ అగ్ని ప్రమాదం. సెక్టార్ 9లోని ఓ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. అగ్నిని అదుపు చేసేందుకు శ్రమించిన 29 ఫైర్ ఇంజన్లు.